ఇక్కడ మరొకటన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపారు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అని ఒక ఇష్యూని తీసుకొని అప్పుడు ఏంది ఆ ఇష్యూని ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనా ఇంకా పోరాటం కొనసాగుతుందా? మార్వాడి గో బ్యాక్ అనే పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. దేనికోసం? మార్వాడిని తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపులు పెట్టనీయకుండా, బంగారం షాపులు అసలే పెట్టనీయకుండా మా ఉద్యమం ఉంటుంది. రేపు చండూరులో 2 షాపులు పెడుతున్నాం మార్వాడీస్. ఆడికి వెళ్తాం మేము, అక్కడ స్థానిక వ్యాపారులను కలుసుకుంటాం, వాళ్ళ వల్ల ఏం నష్టమో అడుగుతాం, పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, ఆ కిరాయికి ఇచ్చిన వాళ్ళతో మాట్లాడతాం, ఆ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడతాం. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం జరిగేటప్పుడే దాదాపుగా 50 కోట్ల రూపాయలు మార్వాడీలు తెలంగాణ నుంచి ఎత్తుకోపోయినారు. ఓకే, ఒక 50 కోట్ల రూపాయలు. వాళ్ళు బంగారం షాప్ పెడితే మన బంగారం పోయినట్టే లెక్క. అది ఎత్తుకపోవడము, లేదా బంగారానికి నకిలీ బంగారం ఇవ్వడము, వడ్డీకి వడ్డీ చేయకపోవడం లాంటివి చేస్తారు. వాళ్ళు బాగా చీటర్స్ వాళ్ళు. మరి ఇదంతా సమాజం గమనిస్తలేదా? సమాజం ఖచ్చితంగా గమనిస్తుంది, కానీ అవసరాల కోసం వాళ్ళ దగ్గర పోతే వాడు మోసం చేస్తుండు. ఇక్కడ ఏంటంటే ఈ మార్వాడీలు అనేటోళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా వచ్చి సామ్రాజ్య మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొడతారు. ఓకే, ఎట్లా అంటే మీకు తెలుసు కదా, హైదరాబాదులో ఇది ఫార్మాస్యూటికల్ హబ్. హైదరాబాద్ ఇండియాలోనే టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. సో ఉన్నటువంటి కంప్యూటర్ హబ్, సాఫ్ట్వేర్ హబ్లో మందొకటి. పూణే, హైదరాబాద్, మద్రాసు, బెంగళూరు మందొకటి. మార్వాడీలకి ఇది మనీ హబ్. డబ్బు ఉంది ఇక్కడ, కొల్లగొట్టడానికి వచ్చారు వాళ్ళు. ఒక్క వ్యక్తి వచ్చి దేవరాంజల్లో 8 ఫోన్ షాపులు పెట్టిండు. ఒక షాప్ ఉండదు వాళ్ళకి, 10 షాపులు పెడతారు. బామ్మర్ది కోటి, తమ్ముని కోటి, అన్న కోటి, బాబాయ్ కోటి షాపులు పెట్టి వాటి మీద నడుపుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా, అందులో తప్పేంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కొంతమంది అంటూ ఉన్నారు కదా. నువ్వు స్థానికేతరుడివి, నువ్వు రాజస్థాన్, గుజరాత్లో మీ రాష్ట్రంలో మీరు వ్యాపారం చేసుకోవాలి. మా రాష్ట్రంలోకి వచ్చడం వల్ల మా బంగారం పనులు, మా వడ్ల పనులు, మా శిల్పం పనులు, మా చెప్పులు కుట్టేటోళ్ళు, మా కిరాణా వ్యాపారం చేసే కోమట్లు, బట్టలు అమ్మే పద్మశాలలు మొత్తం కూడా నాశనం అయిపోతుంది. తెలంగాణ సమాజంలో 12 వృత్తి కులాలు ఉంటాయి మొత్తం. మన గ్రామంలో ఒక సమాజం నడవాలంటే 12-15 కనుక వృత్తి కులాలు ఉంటాయి. చెప్పుల పని చేసేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, చాకలి పని చేసేవాళ్ళు, బట్టలు వేసేటోళ్ళు కదా, కిరాణా చేసి వీళ్ళందరూ నాశనం అయిపోతుండ్రు. వాడి వాళ్ళ హైదరాబాద్లో లేడు కదా, గ్రామంకి వచ్చిండు కదా, మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా వచ్చిండు. వాడంతా చిల్లర సామాన్ అమ్మే బెంచి, ప్లాస్టిక్ వస్తువుల్ని మొత్తం కూడా తయారు చేసి మన గ్రామాలలో తయారు చేసుకునే వస్తువులకు కౌంటర్గా ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి మొత్తం ప్లాస్టిక్ మయం చేసిండు. ఓకే, ఇదంతా గమనించిన మీరు మరి ప్రభుత్వంతో ఎందుకు దీనిపైన ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తాం. రానున్న రోజులలో తెలంగాణలో వ్యాపారం 80% ఇక్కడ స్థానికులు చేసుకోవాలి, 20% ఇదే చేసుకోవాలి. అది కూడా వాళ్ళు ఎంత చీటింగ్ చేస్తారంటే, వానికి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, వానికి బిచానా ఏముండదు, వాడు బిల్లు కట్టడు, వానికి ఫోన్పే ఉండదు, జిఎస్టీ కట్టడు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారం మొత్తం తెలంగాణలో ఒక హైదరాబాద్లోనే 40,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టిన వాళ్ళు. ఓకే, బయటకి వెళ్ళి ఎవరు రావాలన్నా ఏదో ఒక మద్దతు లేదంటే ఏదో ఒక బలం చూసుకొని ఏ ప్రాంతానికైనా వెళ్తారు. అవును, మరి వాళ్ళ బలం ఏదనుకుంటారు? నరేంద్ర మోడీని, అమిత్ షా బలం వాళ్ళకి. ఇండియా మొత్తంలో వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని తిరుగుతురు వాళ్ళు. దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిజాయితీ చేయాలి కదా, నువ్వు చీటింగ్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం? బంగారం 4 కోట్ల 3 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోతారు. ఒక ఫిల్మ్ నగర్లోనే 18 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయాడు మాలిక్ చౌదరి అనే మార్వాడి. ఓకే, ఇక్కడ మార్వాడికి మేవాడికి సంబంధం ఉంది. మేవాడలో నిజమైనటువంటి నీతి గల వాళ్ళు. ఈ మార్వాడీలంతా చీటర్స్ కదా. నీకు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి ఉద్యమాన్ని వ్యతిరేకించని సామాజిక ఉద్యమకారుడు లేడు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తికి మార్వాడితో చేదు అనుభవం ఉన్నది. ఏదో ఒక దాంట్లో ఇరికిత్తరు మన్ని. కొట్టుకాడ సామాన్ అమ్మితే అది పనికిరాని సామాన్ అమ్ముతాడు, దాన్ని వాపా తీసుకోమంటే తీసుకోడు, మాట్లాడు, హిందీలో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడు. ఇప్పుడు మేము ఒకటే మీకు చెప్పేది, మార్వాడీలు అంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చి మనతో బతుకుతున్న గురించి మనకేం సమస్య లేదు. వాడు ఇక్కడ పుట్టిండి, ఇక్కడ తెలుగు మాట్లాడితే ఇక్కడే ఉంటాడు. కొత్తగా వచ్చే వాళ్ళతో సమస్య. వచ్చిన కాడికి 10 ఎందుకు వచ్చిందంటే 80లో ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడికి, ఎవరి ముందు ఇక్కడ మార్వాడీలు లేరు. ఇక్కడ అంటే ఆ కొత్త వాళ్ళని కూడా పాత వాళ్ళే తీసుకొస్తారు కదా. మరి లేదు, పాత వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని రానివ్వరు. పాత వాళ్ళు ఇక ఉన్న కాడికి చాలు. మీరు వదిలబోయని చెప్తుండ్రు. పాత మార్వాడీలకు మీరు మద్దతు కాదు. పాత మార్వాడీలు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, వాళ్ళకు సపోర్ట్. మేము సపోర్ట్ కాదు, వాళ్ళని ఏమనట్లేము మేము. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే కేవలం చీటింగ్ చేయడానికి వస్తుండు. బంగారం
షాపులు ప్రాన్ బ్రోకర్ షాపులు పెట్టి బంగారాన్ని కుదబెట్టుకొని డబ్బులు ఇచ్చి 60,000కు 1,30,000 రూపాయల బంగారం తులం బంగారం వేసుకొని పోతుండు. నువ్వు రోజు పేపర్లో చూసుకో, నీకు 100 ఎవిడెన్స్లు ఇస్తా. 2 ఇక్కడ మొన్న కుల్కచెర్ల, మిడ్జిల్లా, జడ్చెర్ల, తర్వాత భువనగిరిల, ఇక్కడ కడతాల, నీకు ఎన్ని ఊర్లు కావాలంటే అన్ని ఊర్లలో ఇదే పని, దొంగ పని తప్ప నిజాయితీగా బతికే మనిషి లేడాలి. మొత్తం చీటర్స్ వాళ్ళు. మీరు అనుకుంటున్నారు కదా మారవాడీలు కిరాణందుకు, అది కాదు వాళ్ళు చేసే పని. హైదరాబాదులో ఉన్న తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి పశువులన్నీ మనం మామూలుగా ఏదో పెట్టుకుంటాం, ఏమంటారు దాన్ని, పాల కేంద్రాలు కాదు పశువులు సాదేటి గోశాలలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు గోశాలలు పెట్టి ఆ డైరెక్ట్ గోశాల నుంచి డైరెక్ట్ మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బానూరులో ఉన్న ఈ గోశాలకు మన కటింగ్ మిషన్ కాడ పంపుతారు వీళ్ళు. అంత దుర్మార్గం. అంటే వాళ్ళు గోవును మాతగా ప్రేమిస్తారు కదా, తప్పది, ఉత్తదే చీటింగ్ అది. గోవుల పేరు మీద గోవులకు డబ్బులు దానం చేయండి అని డబ్బా పెడతాడు. ఆ డబ్బా మన ఇంటికి పోద్ది కానీ గోవుకు పోదు. ఎందుకంటే మార్వాడి గోశాలలో మొత్తం కూడా ఆవులు చచ్చిపోతున్నాయి, మరి వాడికి పెట్టాలి కదా. అసలు గోవును పట్టుకుంటానికి నీకేం హక్కున్నది? గోవు నువ్వు కాదు కదా, నువ్వు మనిషిని చాదు, గోవు చాదుకుంటాయి. నువ్వు గోవు పుట్టినవా? గోవు మనం పుట్టినవా? గోవుని నువ్వెందుకు చాస్తావు అసలు? అది దాన్ని బతకని దాని పాలన దాగని నువ్వెందుకు పొందుకుంటున్నావు? నీకేం హక్కున్నది చెప్పు? మనిషి పాలని ఆవుకు పెడతావు? పెట్టావు కదా. ఈ మాటలన్నీ మాట్లాడితే హిందూ వ్యతిరేక అని చెప్పేసి, హిందూ వ్యతిరేక వాళ్ళు హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తుంది, వాళ్ళు హిందూ మతాన్ని వ్యాపారం చేస్తుంది. వాళ్ళు గోవును అమ్ముకుంటారు ఎక్కడికి? కటింగ్ మిషన్ కాడికి. గోవులను కటింగ్ చేసే మిషన్ కాడికి ఎవరు పంపుతున్నారు? భారతదేశంలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఇండియా వరల్డ్లో నెంబర్ 2 ఎట్లది మాంసం ఎగుమతిలో? ఆ పలగా మరి ఆమె స్మృతి ఇరానీ, ఇంద్రను, ఈ మొత్తం బీజేపీ సపోర్టర్లు వాళ్ళే చేస్తారు మొత్తం. ఇదంతా ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు బజరంగ వాళ్ళు చేసే పని ఏం చెప్పనా? సాయంత్రం పూట ఆవులు పోతుందని పట్టుకొని డైరెక్ట్ ఈ గోశాలకు వస్తాయి. ఈ గోశాల నుంచి డైరెక్ట్ ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పశుమాంసం ఎగుమతి చేసే పశు వధశాల కాడికి పోతాయి. ఇది తీయండి. గత 10 ఏళ్ళ నుంచి ఎన్ని ఆవులు నీ బజరంగ దళ వాళ్ళు పట్టుకున్నారు? ఆ ఆవుల లెక్క చెప్పమనండి దమ్ముంటే. కనిపిస్తలేవు ఆవులు, అయితే కనిపించవు. వాళ్ళంతా అమ్ముకుంటారు. అదంతా నెట్వర్క్ అనమాట, మాఫియా అది. ఇదంతా మీరు మాట్లాడితే మీరు గోమాతకు వ్యతిరేకులు అని చెప్పేసి, గోమాతకు ఎవరైనా వ్యతిరేకం ఉంటాడా? అదే ప్రచారం చేస్తూ ఉంటారు కదా, చేసుకొని ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ బండారం అంతా బయట పెడతాం. ఇప్పుడు హైదరాబాద్లో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎవరు ఉండాలి పూజారులుగా చెప్పండి? తెలుగు బ్రాహ్మణి ఉండాలా లేదా? మరి హిందూ బ్రాహ్మణి ఎట్లా వచ్చిండు? ఈ హైదరాబాద్ నగరంలో ఏ గుళ్ళు అయినా తెలుగు బ్రాహ్మణుడు ఉంటే చెప్పు నాకు. వాళ్ళ పొట్ట కూడా కొట్టిండ్రు వీళ్ళు, బ్రాహ్మణులు కూడా. మొత్తం ఒక్కరు లేరీడా, వాళ్ళ బారిన పడనోళ్ళు ఎవడు లేడు. సమాజం గమనిస్తలేదా? సమాజం గమనిస్తే తిరుగుబాటుకు ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రోళ్ళ కన్నా డేంజర్ వీళ్ళు. వాడేమో రాజకీయ ఆధిపత్యం, వీడేమో మనీ ఆధిపత్యం. పైసల కోసమే వచ్చింది వాడు తెలంగాణకి. వాడికి పైసలే కావాలి, క్యారెక్టర్ లేని వాళ్ళు. ఆంధ్రుల కంటే ప్రమాదం మార్వాడీలు అంటారు. పెద్ద ప్రమాదం పొంచింది తెలంగాణ రాష్ట్రానికి. 20 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడే ఈ తెలంగాణ వైశ్య కుటుంబాలు పోయి, వైశ్య ప్రముఖులు పోయి, సార్ మా ఆంధ్రుల మీద కాదు సార్, ఈ మార్వాడి కూడా పెట్టమంటే 2 మీద కొట్లాలో ఒకటే అని చెప్పేసి ఆంధ్ర లైన్ తీసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్వాడి లైన్ తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ దీనిపైన మీ పోరాటం కొనసాగుతుంది. రేపు పొద్దున చండూరు పోతున్నాం కదా, మన దేవరాంజలు పోయించిన మిడ్జిల్లో పోయేది ఉంది రెగ్యులర్గా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 గ్రామాలలో చిన్న గ్రామాలు పెట్టి మార్వాడలు వచ్చినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ వరకు ఎక్కడ షాప్ పెట్టినా నాకు చెప్తే నేను పోయి అడుగుంటా. అంటే దీనివల్ల మీ పదవికి ఏమి ఇబ్బంది రాదు? నాకు పదవి లేకపోయినా బాధ లేదు. నాకు తెలంగాణ ప్రజల సౌఖ్యమే ముఖ్యం. నేను ఇవాళ పదవి కోసం, ఇవాళ కోసం చేయడం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను నేను. ఇంకా 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ చేతిలో మనం బతుకుతాం. వాళ్ళు పెట్టినే తినాల్సి వస్తుంది మనం, వాళ్ళు అమ్మిందే కొనాల్సి వస్తుంది మనం. అది వాళ్ళు క్రమక్రమంగా హైదరాబాద్ దాటిపోయినారు. వాళ్ళు ప్రతి గ్రామంలో ఏరియా మొత్తం ఉన్నారు. ఎవడన్నా మనిషి అనోడు పానీపూరి తింటాడా? తినరు. పానీపూరి తినేటప్పుడు వాళ్ళు చేసే విధానాలు తెలుసా నీకు? తెలియదు. అందులో మూత్రం పోతాడు, వీర్యం పోతాడు. ఏంటంటే ఈ తెలంగాణలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని లెక్క చేయట్లేదు అంటాడు. వాడు ఎక్కడ పెడతాడు? కాలువ పక్కన పెడతాడు, మురికి కాలువ పక్కన. వాళ్ళు ఏ నీళ్ళు పోతుండే తెలియదు. అసలు నాకు అర్థం కాదు, పచ్చి పులుసు ఎప్పుడైనా పచ్చగా ఉంటుందా? ఉండదు. మనం తినడం పచ్చి పులుసు, అసలు ఆ పచ్చి పులుసులో ఏం పోతుండే వాడు? తెలియదు. టీబీ వస్తుంది హైదరాబాద్ పిల్లలకు మొత్తం. ఈ పానీపూరి తినడం వల్ల టీబీ వస్తుంది. ఎందుకు అక్కడికి వెళ్ళి వచ్చి
బొంబాయి మిఠాయి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో అమ్మాల్సిన కర్మ ఏం పట్టింది? ఇంత ఉంటుందా బొంబాయి మిఠాయి? బొంబాయి మిఠాయిలో పోసేది ఏంది? అది ఆ రంగు, తర్వాత ఏం పిండి అది? గోధుమ మీఠా పిండి, బాటా పిండి అంటారు కదా, ఓకే, మైదా పిండి, మైదా పిండి. అవి పెట్టి చేస్తారు. మైదా పిండి కడుపులోకి పోతే ఎన్ని రోజులకు అరుగుద్దో తెలియదు. ఓకేనా.